బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 79 అల్ మౌలా. ప్రతి విషయంలోనూ విశ్వసించిన వారు అల్లాహపైనే భరోసా పెట్టుకుంటారు. సుఖ దుఃఖాల్లో, ప్రమాదాల్లో, ప్రమోదాల్లో ఆయన నామాన్ని స్మరించడం సర్వ విధాలా శ్రేయస్కరం. అన్ని వేళల్లోనూ మనల్ని ఆదుకుంటూ మనకు కొండంత అండగా నిలిచి మన పనులన్నిటినీ నెరవేరుస్తున్నాడు. కాబట్టే అల్లాహను మనం అల్ మౌలా అని కూడా పిలుస్తున్నాం. మన మూలానికి కారణం ఆ మౌలాయే. అలాంటి మూల విరాట్టును వదిలి మరొకరి పట్ల నమ్మకం పుంజుకోవడం, అర్హత లేని వారిని ఆరాధించడం అన్ని విధాల అగచాట్లనే ఆహ్వానించినట్లవుతుంది. మానవ సృష్టి అల్లాహకు అత్యంత ప్రియతమైనది. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా మనకు విడుపునిస్తూనే ఉన్నాడు. నిత్యం మనల్ని క్షమిస్తూ మన అవసరాలన్నిటినీ పూరిస్తున్నాడు. సంతానం పట్ల కూడా తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ. తమ సంతానం ఎంత పెద్ద తప్పు చేసినా తల్లిదండ్రులు వారిని వెనకేసుకొస్తారు తప్ప మరెలాంటి ఖండన దండన చేయరు. ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు, ద్వేషంతో అన్నీ దూరమైపోతాయి. ప్రతివాడు సాటి మనిషిని ప్రేమించడం, ఆదరించడం అలవాటు చేసుకున్న నాడు ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంలా అలరారుతుంది. అల్లాహ్ మనల్ని సృష్టించి ఈ సృష్టిని అంటే ఈ ప్రపంచ మొత్తాన్ని మన హస్తగతం చేశాడు. ఈ లోకంలో మనిషి కంటే మరే ప్రాణి లేక జీవి గొప్పది కాదు. మానవుడే ఈ మహిలో మహోత్కృష్ట జీవి. దీన్ని బట్టి అల్లాహ్ మన పట్ల ఎంత ప్రేమమయుడో తెలుస్తుంది. సకల సౌకర్యాలు కల్పించి నిత్యం మనల్ని కనిపెట్టుకొని కాపాడే ఆ స్వామి మన నుండి ఏం కోరుతున్నాడు? కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధించమంటున్నాడు. ఇది తప్ప మరేమీ కోరట్లేదు. ఆయన్ని ఆరాధిస్తే ఈ లోకంలో శాంతి సుఖాలు దక్కుతాయి. ఇక పరలోకంలో అయితే స్వర్గ సుఖాలు ఉన్నాయి. ఆ స్వర్గ సుఖాలు మన ఊహకు అందనివి. కాబట్టి మనిషి భయపడాల్సింది కేవలం అల్లాహకు మాత్రమే. అల్లాహ్ భయం వదిలేస్తే మనిషి అన్నిటికీ భయపడాల్సి వస్తుంది. ఆయన దాస్యాన్ని కాదంటే సృష్టిరాశులన్నింటి దాస్యము చేయవలసి వస్తుంది. సృష్టికర్త అయిన ఒక్క అల్లాహ్ దాస్యం మేలా లేక అందరి దాస్యం మేలా అనేది మనమంతా ఆలోచించుకోవాలి. మనమంతా చివరికి అల్లాహ్ వద్దకే చేరుకోవాలి. ప్రతి విషయానికి పరలోకంలో జవాబు చెప్పుకోవాలి. మళ్ళీ వారంతా తమ నిజమైన ప్రభు అల్లాహ్ సన్నిధికి మరలించబడతారు. తెలుసుకోండి, తీర్పు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉన్నాయి. దివ్య ఖురాన్ 6:62.